గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. వైష్ణవి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలతో నమస్కారం. మనకు 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఈ ఉగాది పండుగ రోజునే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఉగాది పండుగ రోజున ప్రారంభమయ్యేటువంటి తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉండటం జరుగుతుంది. ఈ రకంగా మనకు 60 తెలుగు పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలకు 60 తెలుగు పేర్లు మన పెద్దలు పెట్టడం జరిగింది. ఈ నూతన తెలుగు సంవత్సరం ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. పరాభవనామము అంటే ఓటమి, పరాజయము, అపజయము అనే అర్థం. అనగా ఈ సంవత్సరం ఎక్కువగా జనాలకు అపజయాలు, ఓటములు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, మనుషులకు కానీ. అయితే ఈ ఓటమి అనేటువంటిది మనం ఈ రకంగా సాధారణమైనటువంటి అర్థాన్ని స్వీకరించకుండా మనలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనలో శత్రువులు, అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, ఈ అరిషడ్ వర్గాలు అని మన పెద్దలు చెప్పినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ అత్యాశ, కోపము, అహంకారము, అసూయ, ద్వేషము, ఇటువంటి ఈ అంతఃశత్రువులు ఆరింటి మీద మనము వాటిని ఓడించి విజయం సాధించాలి. అనగా మనం నీతిగా, నిజాయితీగా, నిగర్వంగా బతకాలి, మంచిగా బతకాలి. అలా బతికితే ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని దీనికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మన పెద్దలు చెప్పడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరానికి ఆ భావాన్ని మనం స్వీకరించాలి. ఇక ఈ సంవత్సరం, ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో దేవగురువు అయినటువంటి గురువు బృహస్పతి జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. కర్కాటక సంక్రమణం జరుగుతుంది గురువు జూన్ 2 నుంచి. అందుకే మనకు యమునా నదికి పుష్కరాలు కూడా రావడం జరిగింది. ఇక కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మకర, కుంభరాశులకు అధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. ఈ తెలుగు సంవత్సరం పూర్తిగా కూడా ఈ పరాభవన సంవత్సరం అంతా కూడా. అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులంతా కూడా డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. డిసెంబర్ 5 తర్వాత కుంభరాశి నుంచి రాహువు మకర రాశిలోనికి తిరోగమనం పొందుతాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5 తర్వాత కర్కాటక రాశిలోనికి వెనుక తిరిగి ప్రయాణం చేస్తాడు. ఈ రకంగా రాహువు కుంభ, మకర రాశిలో ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేస్తాడు. కేతువు సింహ, కర్కాటక రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక మనం పరిశీలిస్తే, సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం, వార్షిక ఫలితాలను మనం పరిశీలించినప్పుడు ముందుగా మేషరాశి గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవి అని పరిశీలిస్తే, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు. ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం మేషరాశి వారు అని పిలుస్తూ ఉంటాం. అలాగే ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు. అలాగే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి వాడు కూడా కుజుడు. ఈ మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవన సంవత్సరంలో మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం జూన్ 1 వరకు తృతీయ భావంలో ఆయన నిరుపయోగంగా ఉంటాడు. అనగా జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. జనాలు ఎవరు సహకరించరు, విద్యార్థులకు అనుకున్నంత మంచి ఫలితాలు రావు. అలాగే ఖర్చు పెరిగిపోతుంది, పని భారం పెరుగుతుంది, సమాజంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మేషరాశి వారు గురువు తృతీయ భావంలో సంచరించేటువంటి జూన్ 1వ తారీఖు వరకు. మరి జూన్ 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మేషరాశి వారికి అది చతుర్థ భావం అయింది. అక్కడి నుంచి వీరికి సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నూతన ఉద్యోగాలు లేక పదోన్నతులు, ఆదాయం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు కూడా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో దశమాధిపతి, లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో సంచరిస్తున్నాడు. ఏళ్నాటి శని దోషం ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఈ సంవత్సరం పని భారం ఎక్కువ ఉంటుంది, తిరగడం ఎక్కువ ఉంటుంది, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది,
ఆ పనికి తగిన ఫలితాన్ని కూడా మీరు అందుకుంటారు. అయితే వయసు రీత్యా ఎవరైనా 50 సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారికి శారీరక శ్రమ, పీడ అధికమవుతుంది. మోకాలు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, శారీరకమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సోమరితనం వల్ల చాలా పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇంట బయట పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవన సంవత్సరంలో శని భగవానుడు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలను ఇస్తున్నాడు. ఇక దశమ భావంలో ఇక లాభభావంలో రాహు సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో వ్యాపారాలు కానీ అనుకూలిస్తాడు. డిసెంబర్ 5 తర్వాత రాహు వీరికి దశమ భావనానికి వెళ్ళడం వల్ల అది కూడా వీరికి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అనగా 2026 మార్చి 19వ తారీఖున ప్రారంభం ఈ తెలుగు సంవత్సరం పరాభవన సంవత్సరంలో రాహు ఈ సంవత్సరం అంతా వీరికి అనుకూలిస్తున్నాడు. లాభభావంలోను, దశమ భావంలోను. ఇక కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5 వరకు డిసెంబర్ 5 వరకు కూడా 5వ భావం అనేటువంటి సింహరాశిలో, ఆ తర్వాత డిసెంబర్ 5 తర్వాత 4వ భావంలో కర్కాటక రాశిలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. అలాగే మేషరాశ్యాధిపతి, వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు 2026 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 20 వరకు గల 50 రోజుల కాలంలోనూ భూవాహన లాభాలను అందిస్తాడు. నూతన భూములు కొంటారు, నూతన వాహనాలు కొంటారు, ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. ఇక మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2026 జూన్ 15 నుంచి జూలై 14 వరకు నెల రోజులు, 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఒక నెల రోజులు, 2027 జనవరి 15 నుంచి మార్చి 15 వరకు 2 నెలల పాటు, అనగా ఇంచుమించుగా 4 నెలల పాటు మీకు సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ అధికారుల సహకారం మీకు బాగా లభిస్తుంది. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, ఆదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తండ్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. మేషరాశి వారు కేవలం ఏళ్నాటి శని దోషం ప్రారంభమైంది కనుక, వ్యయములో శని ఉంది కనుక శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. తమిళనాడులో తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని ఒకమారు దర్శించరండి. అవకాశం లేని వారు ప్రతి శనివారము శివునికి పాలాభిషేకం నిర్వర్తించండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. అలాగే కేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక ఈ సంవత్సరం అంతా నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. జూన్ 2వ తారీఖు వరకు తృతీయంలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు. ఒక్కమారు మీరు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.